విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు మనం ఒక చిన్న టాపిక్ అంటే మనకి సిమెంట్ కలుపుతారు, పిక్క కలుపుతారు, ఇసుక కలుపుతారు, ఇవి అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్రతిదానికి ఇక్కడ ఒక క్వాలిటీ చెకింగ్ ఉంటుందని చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ విషయం మీద ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ సూపర్వైజింగ్ చేసే పర్సన్ మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే జ్ఞానాపురం వైపు విశాఖపట్నం రైల్వే స్టేషన్ సంబంధించి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ప్లేసెస్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి రీసెంట్గానే ఒక లారీ వచ్చి మనకి డంప్ చేసిందనమాట కాంక్రీటు. అయితే కాంక్రీట్ లోడ్ వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా క్వాలిటీ చెకింగ్ చేస్తారు ఇక్కడ ఉండే సూపర్వైజర్లు, లేదంటే ఇంజనీర్ స్థాయి ఎవరైతే అధికారులు ఇక్కడ ఉంటారో ఈ కాంట్రాక్ట్ తరపున వాళ్ళు ఇక్కడ ప్రతిసారి క్వాలిటీ చెకింగ్ చేస్తారు. అయితే క్వాలిటీ చెకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు కాంక్రీట్ వచ్చింది, డంప్ చేసింది, పెట్టింది, ఏదైతే స్లంప్ కొని ఉందో దాంతో మీరు కాంక్రీట్ పెట్టి ఇక్కడ పెట్టారు. అసలు ఎలా ఏంటి దీని క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి కూర్చోండి, పర్లేదు ఒకసారి చెప్పండి. మనకి ప్లాంట్ నుండి కాంక్రీట్ వచ్చిన వెంటనే స్లంప్ చెక్ చేసుకోవాలి. కాంక్రీట్ పోరింగ్ బిఫోర్ మనకి ఇది స్లంప్ అనేది IS 1199 Part 2 2019 ఆ కోడ్ని మనం ఫాలో అవ్వాలి. స్లంప్ ఏంటంటే మనం 3 లేయర్స్ 25 బ్లౌజ్గా క్యాచ్ చేసుకోండి, స్లంప్ చెక్ చేసుకోండి. దీని అనేది మనకి M50 గ్రేడ్కి మనకి మిక్స్డ్ అయితే థర్డ్ పార్టీ ఇచ్చింది. దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి పోరింగ్ టైము 60 మినిట్స్లో మనకి 100 స్లంప్ అనేది ఇచ్చారు. దానికి మనకి SP23 కోడ్ ప్రకారం ±25 mm వేరియేషన్ ఉంది కాబట్టి మనకి దాని ప్రకారం చెక్ చేసుకుంటే మనకి 120 అనేది వచ్చింది. సో అది లిమిట్లో ఉంది కాబట్టి మనకి ఈ స్లంప్లో మనం క్యాచ్ చేసుకుంటే దానికి స్ట్రెంత్ బాగా హెచ్చు అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ వాటర్ అయిపోయి ఇది ఇలా కింద దిగిపోతే ఇది అన్ఫిట్ అనమాట. అన్ఫిట్ దానికి ముందుగానే మేము ఎర్లీ మార్నింగ్ 20 టన్ అగ్రిగేట్స్ 20 టన్ శాండ్ మేము మాయిశ్చర్ చెక్ చేసుకొని దాన్ని మాయిశ్చర్ క్యాలిక్యులేషన్ చేసుకొని మేము ప్లాంట్లో మిక్స్ అనేది రెడీ చేసుకుంటాం. ఆ మాయిశ్చర్ ఒకవేళ మనం అనుకున్న స్టాండర్డ్స్కి ఇది రీచ్ అవ్వకపోతే ఏం చేస్తారు? అక్కడ మిక్స్ అనేది రిజెక్ట్ చేస్తాం. అది మళ్ళీ వదిలేసి మళ్ళీ రీమిక్స్ చేస్తాం. మళ్ళీ మాయిశ్చర్ మళ్ళీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా మళ్ళీ మేము ఫాలో అవుతాం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ ఒక్క లోడే వచ్చింది, ఇలా లోడ్ వచ్చిన ప్రతిసారి క్వాలిటీ చెక్ ప్రతి వెహికల్ కూడా మేము తీసుకుంటాం. ప్రతి వెహికల్ కూడా స్లంప్ చెక్ చేస్తాం. స్లంప్ తర్వాత క్యూబ్స్ క్యాష్ చేస్తాం. IS 456 ప్రకారం. అంటే క్యూబ్స్లో కూడా పెడతారా? అది స్ట్రెంత్ 7 days 28 days స్ట్రెంత్ చెక్ చేసుకుంటాం. అంటే అది గట్టిగా ఉందా లేదా, గట్టిగా మారిందా లేదా అంత ఇది M50 గ్రేడ్కి ఎంత స్ట్రెంత్ అవుతుంది అనేది 7 days 28 days మనకి 28 days అయితే 50 గ్రేడ్కి 50 ప్లస్ FCకి +4 కూడా ఉంటుంది. దాన్ని కూడా 54 అబవ్ రావాలి. అది మేము ఫాలో అవుతాం. అంటే ఓన్లీ ఈ కాంక్రీట్కేనా, లేదంటే ఇక్కడ ఉండే బ్రిక్స్ కానీ ఇంకేమైనా ఫ్యూచర్లో వచ్చే యాడింగ్ అన్ని కూడా టెస్టింగ్ అనేది ఉంటుంది ప్రతిసారి? అంటే లోడ్ వచ్చిన ప్రతిసారి క్వాలిటీ చెక్ అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ బట్టి మేము చేసుకుంటాం. ఓకే, స్టీల్ అయితే 50 tons ఉంటుంది ఈచ్ డే. ఏ డే 50 tons వచ్చినా స్టీల్ అనేది థర్డ్ పార్టీకి పంపించాలి కాబట్టి మేము ఇక్కడ అమృత ల్యాబొరేటరీ అంటే స్టీల్ కూడా క్వాలిటీ చెకింగ్ ఉంటుంది, కానీ అది థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ పంపించేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా లోడ్లు వస్తాయి, ప్రతి లోడు చెక్ చేయాల్సింది. ప్రతి చెక్ చేయాల్సింది. సో అది పూర్తి స్థాయి అంటే రైల్వేకి సంబంధించిన పైనుండి అధికారులు అంటే అది ఒక మాండేటరీ అది తప్పదు, ఇంకా ఫాలో అవ్వాల్సింది. ఇవి ఉన్నాయి, IS కోడ్స్ ఉన్నాయి, అవి ఫాలో అయ్యేసి చేయాల్సింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్కి ISO సర్టిఫికేషన్ రావాలంటే ఈ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సింది. అంటే ఇప్పుడు ఇదంతా మీరు రికార్డ్ మెయింటైన్ చేస్తాం? చేస్తాం సార్. లోడ్కి ప్రతి లోడ్కి చేస్తాం. దగ్గర మాది లిస్ట్ ఉంటుంది, అన్ని మెయింటైన్ చేస్తాం. అది మొత్తానికి రైల్వేలో ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటే అంత చిన్న విషయం కాదు. ఆ బిల్డింగ్ కట్టాలంటే దానికి వాడే ప్రతి మెటీరియల్ని ISO ఏదైతే స్టాండర్డ్స్ ప్రకారం చెకింగ్ చేయాల్సిందే. ఆ చెకింగ్ చేసిన తర్వాతే అది ఫీల్డ్లోకి వెళ్తుంది, దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది ఎక్కడైనా మెటీరియల్ ఒక లో క్వాలిటీ ఎక్కడైనా డ్రాప్ అయితే మట్టుగా ఖచ్చితంగా దాన్ని మళ్ళీ వెనక పంపించేసి మళ్ళీ కొత్త మెటీరియల్ని తీసుకొచ్చి చెకింగ్ చేయాల్సిందే అని ఇక్కడ మనకి ఎవరైతే సైట్లో ఉండే సూపర్వైజర్లు కానీ ఇంజనీర్లు కానీ చెప్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తానికి ఈ బిల్డింగ్ కూడా ISO సర్టిఫికేషన్ రావాలంటే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన అన్ని డాక్యుమెంటేషన్ చేస్తేనే మనకి ఆ బిల్డింగ్ కూడా ISO సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఏదైతేనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో స్టాండర్డ్స్ మెయింటైన్ అయ్యే విధంగా పనిచేస్తున్నారు. ఆ వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.